ఏరోప్లేన్ అలా గాల్లో సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తల పైకెత్తి ఇలా చూస్తాం. అరే ఎప్పటికైనా నేను ఏరోప్లేన్ ఎక్కాలిరా, ఏరోప్లేన్ని తయారు చేయాలి, ఈ ఏరోప్లేన్ తయారు చేసే కంపెనీని పెట్టాలి అనే డ్రీమ్ ఉంటుంది. ఈ రోజు స్పెషల్ క్లాస్ అబౌట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. దీని గురించి చాలా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏరోప్లేన్ అలా గాల్లో సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తల పైకెత్తి ఇలా చూస్తాం. సో అలా చూసే వాళ్ళలో మనసులో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది అరే ఎప్పటికైనా నేను ఏరోప్లేన్ ఎక్కాలిరా అనేది ఒక డ్రీమ్ ఉంటాయి. కొంతమందికి మాత్రం ఎప్పటికైనా నేను ఈ ఏరోప్లేన్ని తయారు చేయాలి, లేదా ఈ ఏరోప్లేన్ తయారు చేసే కంపెనీని పెట్టాలి, లేదా అలాంటి ఒక రాకెట్ని ఏరోప్లేన్ కన్నా ఎక్కువ ఆలోచించి ఒక రాకెట్ని స్పేస్లోకి పంపించే టెక్నాలజీలోకి నేను వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి అనే డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ ఉన్న వాళ్ళ కోసమే ఈరోజు స్పెషల్ క్లాస్ అబౌట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. దీని గురించి చాలా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో చాలామందికి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అలాగే ఏ కాలేజెస్లో మనకి ఇక్కడ సీట్లు అనేవి అవైలబిలిటీలో ఉంటాయి, అండ్ వీటి ఫైనల్గా ఏం కావాలి, ప్యాకేజెస్, ఎస్ కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. బికాజ్ ఎవ్రీబడి ఫైనలీ వాంట్ టు సెటిల్ ఇన్ దైర్ లైఫ్, అ బెటర్ సెటిల్మెంట్. సో ఈ ఫీల్డ్లో ఈ ఇంజనీరింగ్ చేస్తే గనక మనకి కెరియర్ సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక్కసారి చూద్దాం. సో డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్సెస్ అనడం కన్నా అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఏరోస్పేస్ యాక్చువల్గా ఆ పదాల్లోనే ఉంటుంది. స్పేస్ ఇంజనీరింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్ రేంజ్, బట్ మోర్ దాన్ దట్, అంటే స్పేస్లోకి వెళ్ళే రాకెట్స్ దాకా కూడా, శాటిలైట్స్ దాకా కూడా మీ కెరియర్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంటూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో ఏరోప్లేన్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తారు కదా మనకి, సో వాటి డిజైనింగ్, ఏరోప్లేన్ డిజైనింగ్ అనేది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ జాబ్ అనమాట. బికాజ్ డిజైనింగ్ అనేది అందరి వల్ల కాదు, దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అప్పుడు కానీ వెళ్ళలేరు కదా. సో ఈ మోటార్ వెహికల్స్ డిజైనింగ్, ఏరోప్లేన్ డిజైనింగే కాదు, మెకాట్రానిక్స్ లాంటి స్టడీస్ చేస్తే మీరు కార్ డిజైనింగ్, వెహికల్ డిజైనింగ్, ఇప్పుడు మీకు కొత్త కొత్త బైక్స్ మార్కెట్లోకి వస్తాయి, కొత్త కొత్త కార్స్ మార్కెట్లోకి వస్తాయి, వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటి డిజైన్ మీద దృష్టి పెడతారు. బికాస్ లుక్ కావాలి కదా మనకి. అంత డబ్బులు పెట్టి ఒక వెహికల్ తీసుకుంటున్నాము అంటే ఆబ్వియస్గా చాలామందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, లుక్ ఎలా ఉంది, ఆ వెహికల్ లుక్ ఎలా ఉంది. సో ఆ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో డిజైనింగ్ ఆఫ్ వెహికల్స్ మంచి జాబ్, ప్యాషన్ ఉంటే మాత్రం అటువైపు వెళ్ళండి. సో ఈ ఏరోప్లేన్స్ డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్, ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు ఇందులో నేర్చుకుంటారు. అది కాకుండా ఏరోస్పేస్లో మీరు ఏరోప్లేన్సే కాదమ్మా, స్పేస్ క్రాఫ్ట్ అండ్ రిలేటెడ్ సిస్టమ్ ఎక్విప్మెంట్, స్పేస్ క్రాఫ్ట్ గురించి కూడా మీరు నేర్చుకుంటారు. సో ఇది చాలా వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ప్రైమరీలీ కన్సర్న్ విత్ ద అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫ్లైట్. అట్మాస్ఫియరిక్ అంటే ఎర్త్ సర్ఫేస్ మీద వెళ్ళే ఏరోప్లేన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ నేషనల్ ఫ్లైట్స్ కానీ ఎక్కుతూ ఉంటాం కదా, అవి కాకుండా అవి ఎర్త్ అట్మాస్ఫియర్లోనే తిరుగుతాయి. అవి కాకుండా స్పేస్ అంటే ఇప్పుడు మన చంద్రయాన్ 3 ఉంది, అలాంటివి అనమాట. సో స్పేస్లోకి వెళ్ళే రాకెట్స్, వాటి శాటిలైట్స్ ప్రిపరేషన్ కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మీకు స్కోప్ ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్.
సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లోనే మనకి 2 పార్ట్స్ ఉన్నాయి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్. ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ అంటే స్పేస్ రీసెర్చ్లో చాలా 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 ఇంట్రెస్ట్ ఉండాలి, నిజంగా ప్యాషన్ ఉంది, నేను స్పేస్కి వెళ్ళాలి, నేను నాసాకి వెళ్ళి పని చేయాలి అనుకుంటే మాత్రం ఇటువైపు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టడీ టు డిజైన్ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్స్ అండ్ మిసైల్స్. ఎస్, ఇవన్నీ కూడా మీరు చేస్తారు. సో చాలా చాలా బాగుంటుందమ్మా. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ప్లేన్స్, ఇట్ ఈస్ వెరీ మచ్ స్ప్రెడ్. సో మీరు ఇస్రో, డిఆర్డిఓ లేదంటే నాసా లాంటి చోట, డిఆర్డిఓ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఏరోస్పేస్, బట్ ఎస్ ఇస్రో కానీ నాసాలో కానీ వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి, వెరీ బెనిఫిషియబుల్. ఏరోనాటికల్ చూద్దాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ ప్రొసీజర్స్. అయితే ఏరోనాటికల్ అనేది నాటికల్ అంటే మనకి ఎర్త్ సర్ఫేస్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇది కేవలం ఎర్త్ సర్ఫేస్కి మాత్రమే పర్మిటెడ్. అంటే మనకి ఈ లోకల్ ఫ్లైట్స్, నేషనల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇంతవరకు మాత్రమే ఏరోనాటికల్ అనేది వర్క్ చేస్తుంది. సో ప్రిపేర్ ఫ్యూచర్ ఇంజనీర్స్, డిజైన్, బిల్డ్ అండ్ టెస్ట్ కమర్షియల్ అండ్ మిలిటరీ ఏరోప్లేన్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ మిసైల్స్. సో ఎర్త్ సర్ఫేస్ మీద జరిగే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మిలిటరీ ఏరోప్లేన్స్ కానీ, నార్మల్ ఏరోప్లేన్స్ కానీ, వాటిని డిజైన్ చేయడం, వాటిని తయారు చేయడం, అలాగే వాటిని టెస్ట్ చేయడం, కమర్షియల్ ప్లేన్స్, అలాగే మనకి ఫైటర్ ప్లేన్స్ అని ఇలా మిలిటరీకి సంబంధించినవి ఉంటాయి కదా, వాటన్నిటినీ తయారు చేయడం, డిజైన్ చేయడం, వాటి మెయింటెనెన్స్ చేయడము. ఈ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే ఏరోప్లేన్, ఏవియేషన్ అనగానే పైలట్ జాబ్, దాట్స్ ఇట్. సో పైలట్ జాబ్ అనేది డిఫరెంట్, బట్ దాని వెనకాల అసలు ఆ ఏరోప్లేన్ అనేదే ఉండాలి కదా. సో ఆ ఏరోప్లేన్ని తయారు చేసేది ఎవరు అంటే ఏరోనాటికల్ ఇంజనీర్స్. సో పైలట్ అవ్వాలి అంటే మీరు ఇంజనీరింగే చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ తర్వాత కూడా మీకు బోల్డన్ని కోచింగ్ ఉంటాయి. కానీ పైలట్ అవ్వాలి అంటే మాత్రం బాగా డబ్బులు పెట్టాలమ్మా, కొంచెం బాగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుందో అంతా సంపాదించుకుంటారనుకోండి. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే పైలట్ అవ్వరు, కానీ ఆ ఏరోప్లేన్ని తయారు చేయగలుగుతారు. ఎస్, నెక్స్ట్ స్టూడెంట్స్ విల్ లెర్న్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు అంటే హౌ టు కండక్ట్ రీసెర్చ్, డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్. మీరు ఎగిరే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలాగే స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్స్ అండ్ మిసైల్స్, ఇందులో కూడా మీరు తయారు చేయడం వరకు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇది చాలా తక్కువ, శాటిలైట్స్, మిసైల్స్లోకి వెళ్ళడం చాలా తక్కువ. మీరు ఎక్కువగా కూడా ఎయిర్ క్రాఫ్ట్, కమర్షియల్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడం వరకు మాత్రమే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారు. దే విల్ ఆల్సో స్టడీ హౌ టు క్రియేట్ న్యూ టెక్నాలజీ ఇన్ కమర్షియల్ ఏవియేషన్, డిఫెన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో డిఫెన్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి ఏమేమి దారులు ఉన్నాయి, ఇది తక్కువ ఉంటుంది, కానీ ఈ స్టడీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా కమర్షియల్ ఏవియేషన్ మీద, ఆ కమర్షియల్ ఏవియేషన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా తయారు చేయాలి అనే దాన్నే ఎక్కువగా నేర్చుకుంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ ఏరోడైనమిక్స్, ఫ్లైట్ మెకానిక్స్ అండ్ స్టెబిలిటీ అండ్ కంట్రోల్. సో వీళ్ళందరూ కూడా మెకానిక్స్ ఎక్కువగా నేర్చుకుంటారు. సో ఫుల్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది, కంప్లీట్ ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ కూడా ఉంటుంది. బట్ ఎస్, ఏరోడైనమిక్స్ అంటే లిఫ్ట్, ఎస్పెషల్లీ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ అనమాట, బేసిక్ మనం ఇంటర్లో నేర్చుకునే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏరోడైనమిక్స్, ఫ్లైట్ మెకానిక్స్ నేర్చుకుంటారు. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలమ్మా. నేను ఒక సో అండ్ సో కాలేజ్లో పని చేసేటప్పుడు అక్కడ ఒక చిన్న వర్క్షాప్ కండక్ట్ చేశారు స్టూడెంట్స్కి, ఒక 3 days వర్క్షాప్. ఆ 3 days వర్క్షాప్ ఏంటి అంటే ఒక ఫ్లైట్, ఒక ఏరోప్లేన్ కనుక, హెలికాప్టర్ కనుక మీరు తీసుకుంటే అది గాలిలో ఎగరడానికి దానిలో ఏమేం పార్ట్స్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా అసెంబుల్ చేయాలి, ఇలాంటివన్నీ ఒక చిన్న వర్క్షాప్ కండక్ట్ చేశారనమాట. చాలా బాగుంది. ఆ వర్క్షాప్ కండక్ట్ చేసిన పర్సన్, హీ వాజ్ గ్రాడ్యుయేటెడ్ యాజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఆయన ఆల్రెడీ ఒక చోట పనిచేస్తున్నారు. సో బట్ హీ వాజ్ ఎర్నింగ్ ఇన్ లాక్స్ అనమాట. హీ వాజ్ ఎర్నింగ్ ఇన్ లాక్స్ బికాస్
నాట్ ఓన్లీ జాబ్, ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేయొచ్చు, లేదా మీరు సొంతంగానే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో జాబ్ ఓరియంటేషన్గా మాత్రమే ఆలోచించద్దు. దానికి ఉండే స్కోప్, దాని పరిధి అనేది మీరు ఒక స్టడీ తీసుకున్నారు అంటే కేవలం జాబ్ చేయడానికి మాత్రమే అని ఆలోచిస్తే దాని పరిధి చాలా తక్కువ అయిపోతుంది. కానీ ఇది నేను ప్యాషన్ ఉండాలంతే. ప్యాషన్ ఉండాలే కానీ దానిని ఎన్ని రకాలుగా అయినా మీరు స్ప్రెడ్ చేయొచ్చు, ఎన్ని రకాల కెరియర్ ఆప్షన్స్ అయినా మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఈరోజు నేను చెప్పేది కూడా మీకు ఈ స్టడీ చదివితే ఏ జాబ్ వస్తుంది నేను ఎప్పుడు చెప్పను. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి చెప్తాను, నువ్వు చదివే చదువు నాకు ఈ జాబ్ వస్తుంది కాబట్టి నేను ఇది చదువుతాను అంటే మాత్రం అందులో మీరు 100% సక్సెస్ అవ్వలేరు. అలాగే మీకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జాబ్ కాదు, నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు వంట చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది, డోంట్ వరీ, గో అహెడ్. వంట చేయడంలో ట్రైనింగ్ తీసుకో. ఎంత బాగా వంట చేస్తావు అంటే నీకంటే బెస్ట్ షెఫ్ ఈ ప్రపంచంలో ఉండకూడదు. నిన్ను పిలిచి కంపెనీస్ నిన్ను పిలుస్తాయి, అంతగా ఎందుకు కంపెనీస్ పిలుస్తాయి అనేది పక్కన పెడితే నువ్వు బెస్ట్ షెఫ్ అయితే నీ ఓన్గా నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. డబ్బులతో ఈరోజు పని లేదు, బోల్డ్ అన్ని సోర్సెస్ ఉన్నాయి డబ్బులు రావడానికి. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఈ పని చేయలేకపోతున్నాను అనేది రాంగ్. నీ దగ్గర స్కిల్ ఉంటే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ స్కిల్ ఎలా వస్తుంది అంటే నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు చదవాలి. కానీ నాకు ఈ జాబ్ కావాలి, ఫలానా వాళ్ళ అబ్బాయికి ఆ కోర్స్ చదివితే ఆ జాబ్ వచ్చింది, ఫలానా వాళ్ళ అమ్మాయికి ఆ కోర్స్ చదివితే ఆ జాబ్ వచ్చింది, సో నేను కూడా అదే కోర్స్ చదువుతాను. నీ ఇంట్రెస్ట్ ఏది? సో నేను కూడా అదే కోర్స్ చదువుతాను అంటే వాళ్ళకి ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంది, బెస్ట్ చేశారు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆ కోర్సులోకి వెళ్ళిపోతే ముందుకెళ్ళలేవు, వెనక్కి రాలేవు, అదేమో అర్థం కాదు. సో ఈ స్ట్రెస్ అండ్ స్ట్రగుల్లో చాలా కష్టపడిపోయి బాబోయ్ ఇది నాకు రావట్లేదు, నా వల్ల కావట్లేదు అని నెగిటివ్ థింకింగ్ డెవలప్ అయిపోతుంది. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, నిజంగా నాకు ఏవియేషన్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది అని ఈ కోర్స్ తీసుకోండి. స్కోప్ పరిధి లేకుండా మీరే ఆలోచిస్తారు, ఏదైనా సాధించవచ్చమ్మ. కేవలం మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ప్యాషన్ ఏంటి, మీరేం చెయ్యాలనుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన విధానం ఉంటుంది. దానిని బేస్ చేసుకుని మాత్రమే కోర్సులు చేయాలి. కానీ ఫలానా అంకుల్ వాళ్ళ అబ్బాయి అది చేశాడు కాబట్టి అమెరికాలో ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు, నేను కూడా ఆ కోర్స్ చేస్తాను. వెరీ మచ్ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. నిజంగా నీకు ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, లేకపోతే మాత్రం నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే చూస్ చేసుకో. సో అందుకే నేను ఇప్పుడు ఇంత డీటెయిల్డ్గా చెప్పేది కూడా మీకు తెలిస్తే, ఓహో ఇందులో ఇదంతా ఉందా, నాకు ఇది చాలా ఇంట్రెస్ట్, ఈ కోర్స్ తీసుకుంటాను. నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, లెట్ మీ నాట్ సెలెక్ట్ దిస్ కోర్స్. దానికోసమని ఇంత డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. నౌ మూవింగ్ ఆన్ టు హూ షుడ్ టేక్ వాట్. ఎవరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఎవరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోవాలి. ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఈ స్టడీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ విదిన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇందాకనే చెప్పాను ఆల్రెడీ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్కి మాత్రమే పరిమితమై ఉంది. అంటే మీరు కమర్షియల్ ప్లేన్స్ కానీ, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేయడం, వాటిని నడపడం, వాటి మెకానిజం ఇవన్నీ నేర్చుకుంటారు. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి స్పేస్. సో యూ విల్ గో బియాండ్ ది ఎర్త్స్ క్రస్ట్, ఎర్త్ అట్మాస్ఫియర్కి బియాండ్ వెళ్ళిపోతారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ విదిన్ అండ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో మీరు గనక ఇస్రో కానీ నాసా కానీ స్పేస్ రిలేటెడ్లోకి నేను వెళ్ళాలి, శాటిలైట్స్ని నేను పంపించాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే గనక, ఇలాంటి ఆశయాలు ఏమైనా ఉంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. లేదు నాకు కమర్షియల్ ఫ్లైట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, దెన్ గో టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఎవరికైతే కమర్షియల్ ఫ్లైట్ మేకింగ్ లేదా కమర్షియల్ ఫ్లైట్ డిజైనింగ్ వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏరోనాటికల్ తీసుకోండి. లేదు స్పేస్, చంద్రయాన్ లాంటివి, లేదంటే మన ఇంకా మార్స్ రోవర్ లాంటివి, ఇలాంటివి డిజైన్ చేయాలి, నేను శాటిలైట్స్ డిజైన్ చేయాలి, స్పేస్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వెళ్ళండి. స్టూడెంట్స్ హూ విష్ టు వర్క్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ బిల్డింగ్,
aircraft building sector should study the aerospace engineering, whereas those who want to work in the space industry should study aeronautical engineering. Only రీసెర్చ్ ఓరియంటెడ్ అయినా కూడా తీసుకోవచ్చు, ఇందులో మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపారిజన్లోకి వద్దాం. ఫీచర్స్, స్కోప్ ఇన్ ఇండియా, స్కోప్ ఇన్ అబ్రాడ్ రెండు చెప్తాను. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇక్కడుంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇక్కడుంది. ఫస్ట్ స్కోప్ ఇన్ ఇండియా చూద్దాం. ఇండియాలో ఈ కోర్సెస్కి స్కోప్ ఎలా ఉంది? ఓకే, సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వచ్చేసేటప్పటికి ఇట్ ఈస్ ఆన్ పాత్ టు బికమింగ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ మార్కెట్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఇండియా వరల్డ్లోనే టాప్ థర్డ్ ర్యాంకింగ్లో ఉంది. అండ్ it has a budget of aerospace sector of $1.5 billion. సో ఇండియా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీద $1.5 billion దాకా ఖర్చు పెడుతోంది. కంట్రీ హ్యాస్ అ రికార్డ్ ఫర్ ద లాంచింగ్ ద మోస్ట్ శాటిలైట్. మీకు తెలుసు మన ఇండియా కేవలం ఇండియా హ్యాస్ ద క్రెడిబిలిటీ టు లాంచ్ మెనీ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. ఈవెన్ నాసా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ శాటిలైట్స్ని ఇండియాలో లాంచ్ చేస్తూ ఉంటారు. So this is a single operation and its major space agency is ISRO. మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనగానే ఫస్ట్ మీకు వచ్చే కెరియర్ ఆప్షన్స్ ఇస్రోలోకి వెళ్ళడానికి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో యాజ్ అ రిజల్ట్ ఇట్ ఈస్ అపారెంట్ దట్ దేర్ ఆర్ సెవెరల్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇస్రో ఉన్నంతకాలం ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి తిరుగు లేదు, అంతే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వచ్చేసేటప్పటికి ఇండియా విల్ సూన్ బికమ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 131 మిలియన్ ప్యాసింజర్స్ ఆర్ పాసింగ్ త్రూ ఎయిర్ స్పేస్. సో ఫ్లైట్లో ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కేస్తున్నారు. ఫ్లైట్ ఎక్కడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే అబ్బో అదొక కలలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అందరూ నార్మల్గా ఫ్లైట్లో జర్నీ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ ఏదైతే ఉందో చాలా డామినేటింగ్గా ఉంటుంది ఇండియన్ మార్కెట్లో. సో దిస్ సజెస్ట్ దట్ ద స్కోప్ ఆఫ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ వేరు, స్పేస్ ఇంజనీరింగ్ వేరు. స్పేస్ ఇంజనీరింగ్ అంటే మనం శాటిలైట్స్, రాకెట్స్ దాకా మాట్లాడుకోవచ్చు. ఏవియేషన్ ఇంజనీరింగ్ అంటే కేవలం ఫ్లైట్ లేదా మీరు ఇండియన్ కమర్షియల్ ఫ్లైట్స్ అనుకోవచ్చు, మిలిటరీ నేవీకి సంబంధించిన ఫ్లైట్స్ అనుకోవచ్చు, వీటికి సంబంధించిన స్టడీ స్కోప్. సో ఇది మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఏవియేషన్ ఇంజనీరింగ్ విల్ ఎక్స్పాండ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది బికాస్ మీరందరూ చాలా బాగా చదువుకుంటారు. సో ఫ్యూచర్ కమింగ్ అప్ మీరందరూ కూడా ఫ్లైట్లోనే ట్రావెల్ అవుతారు. సో ఆబ్వియస్గా ఈ ఏవియేషన్ అనేది చాలా కమర్షియల్గా చాలా గ్రో అవుతుంది కాబట్టి దేర్ ఈస్ అ లార్జ్ స్కోప్. స్టూడెంట్స్ కెన్ కాన్ఫిడెంట్లీ పర్స్యూ దిస్ ప్రొఫెషన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ కెరియర్. కాన్ఫిడెంట్గా మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ కెరియర్. ఇప్పుడు అబ్రాడ్ చూద్దాం. స్కోప్ ఇన్ అబ్రాడ్లో ఏరోస్పేస్కి ఏరోనాటికల్కి ఎలా ఉంది? సో అబ్రాడ్లో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ అండ్ అదర్స్ వీళ్ళందరూ కూడా చాలా రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారు స్పేస్ రిలేటెడ్. సో ఈ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా చాలా ఎక్కువగా హైయెస్ట్ స్కోప్ ఉంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి. సో కంట్రీస్ మీరు చూసుకోవచ్చు. ఈ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా ఎవ్రీ ఇయర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంటేక్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓకే, అది కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్కే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎస్, ఆబ్వియస్గా బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ ఇన్ ద హోల్ వరల్డ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ ఎక్కడైనా ఉన్నారు అంటే అది ఇండియన్స్ మాత్రమే. సో ఖచ్చితంగా ఇండియన్ ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్కి వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా తెలుసు కదా, నాసా ఫుల్ ఫామ్ ఇది. సో నాసాకి వెళ్ళాలి అంటే ఏరోస్పేస్, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే యూ క్యాన్ డ్రీమ్ ఆఫ్ ISRO ఆర్ నాసా.
చాలా ప్రౌడ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ద గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ద కోర్ ప్రొఫైల్ ఆర్ బెటర్ ఇన్ అబ్రాడ్. కోర్ ప్రొఫైల్ అంటే కేవలం ఏరోనాటికల్, స్పేస్ క్రాఫ్ట్ బిల్డింగ్ అండ్ డిజైనింగ్, దీంట్లో మీకు చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. దే ప్రొవైడ్ కటింగ్ ఎడ్జ్ మెథడ్స్ ఫర్ స్టడీయింగ్ అండ్ వర్కింగ్. దాట్ ఈస్ వై ద బ్రెడ్త్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఈస్ గ్రేటర్ ఆన్ ద అదర్ కంట్రీస్. సో ఫారిన్ కంట్రీస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి అంటే మాత్రం కోర్ ఫీల్డ్ని ఎంచుకోండి. అంటే డిజైనింగ్ కానీ లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే ఇక్కడ స్కోప్ ఉంటుంది. బట్ ఏరోస్పేస్ హ్యాస్ హైయెస్ట్ స్కోప్ దాన్ ఏరోనాటికల్ ఇన్ ఫారిన్ కంట్రీస్. బట్ ఇండియాలో మాత్రం ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి కూడా సమానమైన ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో జాబ్ ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాము. సో జాబ్ ప్రొఫైల్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్. సో రకరకాల ప్రోడక్ట్స్ని తయారు చేయడం, డిజైన్ చేయడం. అలాగే అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక రకమైన జాబ్స్ ఎలా ఉంటాయి అంటే టెస్టింగ్ అనమాట. ఒక స్పేస్ తయారైపోయింది, ఏరోక్రాఫ్ట్ ఆర్ ఒక శాటిలైట్ ఆర్ రాకెట్ తయారైపోయింది, కానీ దాన్ని వదలాలి అంటే ప్రతిసారి టెస్టింగ్ అనేది చాలా చాలా అవసరం. ప్రతి ఏరోప్లేన్ దాని ఫ్లైట్కి ముందు థరో చెకింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ లేకుండా ఏ ఒక్క ఫ్లైట్ కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు. కాబట్టి టెస్టింగ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్. నెక్స్ట్ చెకింగ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఆఫ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్. ఎస్, ఏవియేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్. సో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, ఆ పర్టిక్యులర్ ఎయిర్ క్రాఫ్ట్కి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. డెవలపింగ్ డిజైన్ మెథడ్స్, క్వాలిటీ స్టాండర్డ్స్, సస్టైనబిలిటీ అండ్ మోర్. సో డిజైనింగ్ చేయడమే కాకుండా ఆ డిజైన్ సస్టైనబిలిటీ ఎంత, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎంత బాగుంటుంది, ఈ డిజైన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీని గురించి తెలుసుకోవచ్చు. ఇవన్నీ గుడ్ జాబ్ ప్రొఫైల్స్. ఏరోనాటికల్కి వచ్చేటప్పటికి సేమ్ డిజైనింగ్, క్రియేటింగ్ అండ్ టెస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్ అండ్ ఏరోప్లేన్స్. మిసైల్స్ అంటే మనకి మిలిటరీలో ఉంటాయి కదా, సో వీటన్నిటిని డిజైన్ చేయడం, క్రియేట్ చేయడం. అలాగే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ సూపర్సోనిక్ జెట్స్, శాటిలైట్స్, స్పేస్ షటిల్స్, వీటి మీద కంటిన్యూస్గా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. డిఆర్డిఓ, ఇస్రో వీళ్ళు చేసే పనే ఇదమ్మా. సో మీకు డిఆర్డిఓ, ఇస్రోల్లో గనక జాబ్ కావాలి అనుకుంటే ఈ ఫీల్డ్లో మీకు ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి. సో బికాజ్ ఇండియా అనేది ఎప్పటికప్పుడు తన మిలిటరీ వాళ్ళు నేవీలో కానీ వాళ్ళ ప్రికాషన్స్ పెంచుకుంటూనే ఉంటారు. వాళ్ళ కేపబిలిటీస్ పెంచుకోవడానికి కొత్త రకమైన మిసైల్ ఎలా తయారు చేయాలి, కొత్త రకమైన ఫైటర్ ప్లేన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో మాత్రం జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంప్రూవింగ్ ఎయిర్ ట్రావెలింగ్ సేఫ్టీ, ఇక్కడ కూడా ఎయిర్ ట్రావెలింగ్ సేఫ్టీ, ఓకే, ఇది కూడా ఉంటుంది మనకి. సో అడ్రసింగ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ వైల్ డెవలపింగ్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీంట్లో రీసెర్చ్ కూడా వెళ్ళొచ్చు. ఎన్వైరన్మెంట్కి, ఎయిర్ క్రాఫ్ట్, ఏవియేషన్కి రిలేషన్ ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, దీని మీద రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు మీరు. అసిస్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ మోర్. సో ఎయిర్ క్రాఫ్ట్ ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి, అవి జరగకుండా ఉండాలంటే ఎలాగ, దీని మీద కూడా మనకి జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, టాప్ రిక్రూటర్స్ ఎవరెవరు ఈ ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చదివే వాళ్ళకి జాబ్స్ ఇస్తారు, కంపెనీస్ ఏంటి, ఏ కంపెనీస్లో మీరు జాబ్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ISRO is the best path you can go if you are into aerospace engineering. And I already said నాసాలో కూడా మీకు మంచి జాబ్స్ వస్తాయి. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, ఇది మనకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAAలో జాబ్స్ వస్తాయి. బోయింగ్, ఓకే, బోయింగ్ మీకు తెలుసు కదా, బోయింగ్లో జాబ్స్ వస్తాయి. డిఫెన్స్ రీసెర్చ్, DRDO, ఇది కూడా చెప్పాను ఆల్రెడీ, DRDOలో జాబ్స్ వస్తాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో జాబ్స్ వస్తాయి. నేవల్ ఎయిర్ వార్ఫేర్ సెంటర్ NAWCలో జాబ్స్ వస్తాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా కళ్ళు మూసుకుని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆబ్వియస్గా మీ CGPA కూడా బాగుండాలి. నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, వీళ్ళు కూడా DRDO, ISRO,
హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, దీంట్లో జాబ్స్ వస్తాయి. ఇండిగో ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవన్నీ కమర్షియల్ ఫ్లైట్స్, వీటిలో పక్కాగా జాబ్స్ వస్తాయమ్మా. సో మీకు స్పేస్లో ఇంట్రెస్ట్ లేదు, రీసెర్చ్లో ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏవియేషన్లో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ గో టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఎలాగో ఈ ఇండిగో ఎయిర్వేస్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ చాలా 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 ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయమ్మా. వీళ్ళ బిజినెస్ మామూలుగా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇండిగో ఎయిర్వేస్ అనేవి నేషనల్లో కూడా ఎంటర్ అయిపోతున్నాయి. సో మీకు ఇక్కడ చాలా బిజినెస్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది ఇన్ ఫ్యూచర్, కాబట్టి బోల్డ్ అన్ని జాబ్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఏరోనాటికల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఫుల్ ఫామ్ ఏంటి, డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ఒక్కసారి చూద్దాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ. సో మీకు బీటెక్లో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. దీంట్లో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో ఏమేమిటి, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ లేదా డిప్లొమా చేసిన తర్వాత క్యాండిడేట్ షుడ్ క్లియర్ the entrance test administered by the college or university students taking admission into. మీరు గనక 10 ఏ కాలేజ్లో అయినా ఏరోనాటికల్ కానీ ఏరోస్పేస్ కానీ, ఏరోనాటికల్ కూడా అదే ఉంటుంది చూడండి, ఏరోనాటికల్కి కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవచ్చు. ఏరోనాటికల్కి వచ్చేటప్పటికి బయాలజీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ బయాలజీ వాళ్ళు మ్యాథ్స్లో అట్లీస్ట్ కొంత సర్టిఫికేట్ ఏదైనా ప్రోగ్రామ్ చేసి ఉండాలి. సో బయాలజీ, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఎంబైపీసీ చేసి ఉండాలి, లేదా ఎంపీసీ స్టూడెంట్ అయినా తీసుకోవచ్చు. ప్యూర్ బైపీసీ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్, బికాస్ ప్యూర్ బైపీసీ స్టూడెంట్ మ్యాథ్స్లో మీకు ఒక 8 months సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది, అది చేస్తేనే ఎలిజిబుల్ అవుతారు. సో ఎంబైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు ఏదైతే యూనివర్సిటీకి వెళ్ళాలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్దాము అనుకుంటే మాత్రం ఆ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ని మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మీకు ఐఏఎస్సి బెంగళూరు తెలుసు కదా, అక్కడ మీకు వస్తుంది. సో ఐఏఎస్సి బెంగళూరు అంటే వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి మాత్రం ఐఐటి, జేఈ క్లియర్ చేసి ఉండాలి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జేఈ ద్వారా కూడా మీకు అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఏ కాలేజెస్ మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని ఆఫర్ చేస్తున్నాయి ఒకసారి చూడండి. బిట్స్ హైదరాబాద్, చండీగఢ్ యూనివర్సిటీ, ద నియోటియా కాలేజ్ కోల్కతా, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్. సో ఇవి మీకు ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఐఏఎస్సి బెంగళూరు కూడా మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఐటీస్తో పాటు బిట్స్ హైదరాబాద్, ఎమిటీ యూనివర్సిటీ నోయిడాలో ఉంటుంది, ద నియోటియా యూనివర్సిటీ కోల్కతాలో ఉంటుంది, ఎంఐటి మణిపాల్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మీకుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి యావరేజ్ ఫీ స్ట్రక్చర్ 4 lakhs నుంచి 12 lakhs వరకు అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. బిట్స్ లాంటి కాలేజ్ అయితే మాత్రం బాగా గట్టిగా అవుతుంది, అంతే గట్టిగా డబ్బులు కూడా వెనక్కి సంపాదించుకుంటారు. కాబట్టి చదువుకోవడానికి ఖర్చు పెట్టడంలో ఎలాంటి మొహమాటం పడకండి. చదువుకోవడానికి లోన్ తీసుకునైనా అప్పు చేసైనా చదివేసేయండి, కానీ ఎంత బాగా చదువుతారు అంటే ఆ డబ్బుకి 10 రెట్లు మీకు వెనక్కి వచ్చేలాగా చదవాలన్నమాట. సో అదే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి అయితే 5 lakhs నుంచి 12 lakhs యూజువల్గా రెండిటికి సేమ్ ఖర్చు ఉంటుంది. యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs నుంచి 14 lakhs, ఇది యావరేజ్ ప్యాకేజ్. సో యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే ఇండివిజువల్ ప్యాకేజ్ అనేది దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి 8 lakhs నుంచి 13 lakhs అనేది యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సో స్టార్టింగ్ శాలరీ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే కళ్ళు మూసుకుని చదివేసుకోవచ్చు అనమాట. మంచి ప్యాకేజ్ ఉన్న శాలరీస్ అనమాట. నెక్స్ట్
ఏ ఇన్స్టిట్యూషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటీస్ చూద్దాం. ఓకే, కట్ ఆఫ్ ఫర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఐఐటి ఖరగ్పూర్లో 2023లో ఓబీసీ వాళ్ళకి మేల్ 2302, ఫీమేల్కి 4659. ఇవి ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్. అంత ర్యాంక్ రావాలి అంటే ఖచ్చితంగా మీ మార్క్స్ 240 దగ్గరలో ఉండాల్సిందే. ఓకే, అంత ఉంటే కానీ మీకు మార్క్స్ రావు, 200 అబౌవ్నే ఉండాలి. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇది ఓబీసీ కింద ఉందంటే జనరల్కి ఇంకా తక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఒక 2000లో కట్ అవుతుంది మేల్కి, ఫీమేల్కి అయితే 4000లో కట్ అవుతుంది. అది జనరల్ వాళ్ళకి. ఓకే సారీ, జనరల్కి ఇక్కడ ఉంది, ఆల్రెడీ కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. సో ఇలాగా ఐఐటి బాంబే కట్ ఆఫ్ చూడండి. ఏదైనా కూడా ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేవి చాలా డిమాండ్ ఉన్నవి, బికాజ్ ఇందులో బాగా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఉంది అండ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా డిమాండ్ ఉన్న బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కాబట్టి కట్ ఆఫ్ కూడా అలాగే దానికి తగ్గట్లుగానే ఉంటుంది. ఐఐటి మద్రాస్ కట్ ఆఫ్ చూడండి, ఐఐటి కాన్పూర్ కట్ ఆఫ్ చూడండి. ఏదైనా మీకు 4000, 9000 ఫీమేల్కి, సో అరౌండ్ 4000, 5000 ర్యాంక్ వస్తేనే కానీ ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో రావడం కష్టం. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సిలబస్ ఏమేమి ఉంటుంది ఒకసారి అది కూడా ఇక్కడ పెట్టాను నేను. బట్ సిలబస్ అనేది మీరు అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాగో నేర్చుకుంటారు. సో మ్యాథ్స్ ఉంటుంది, కంప్యూటర్ ఇంగ్లీష్ అనేది కామన్, ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ అనేది కామన్. తర్వాత మీకు మ్యాథ్స్ ఉంటుంది, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇంట్రొడక్షన్ టు ఏరోస్పేస్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్పాను కదా, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఉంటుంది. ల్యాబ్స్ అనేవి యాజ్ యూజువల్గా ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి. అలాగే మీకు సెమిస్టర్ 3 వరకు, సెమిస్టర్ 5 మొత్తం సిలబస్ అంతా కూడా ఇక్కడ పెట్టాను. ఈ పీడిఎఫ్ ఎలాగో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ని మీరు గో త్రూ అవ్వచ్చు. యాన్యువల్ శాలరీ కూడా చూడండి. సో యాన్యువల్ శాలరీ అనేది ప్రతి ఇయర్ కూడా అప్రాక్సిమేట్గా ఇందులో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి చూడండి. మీరు ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వచ్చు, డిజైన్ ఇంజనీర్ అవ్వచ్చు, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు, సిస్టమ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీర్, ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ అప్రాక్సిమేట్గా 8-9 lakhs, 10 lakhsలో కట్ అయిపోయింది. ఇది అప్రాక్సిమేట్ శాలరీ. సో 10 lakhsలో అప్రాక్సిమేట్ శాలరీ కట్ అవుతుంది అంటే మినిమం శాలరీ 10 lakhs అనేది చాలా మంచి ప్యాకేజ్ అనమాట. సో వీటన్నిటిని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సిలబస్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇదంతా మీరు పీడిఎఫ్ గో త్రూ అవ్వండి. సెమిస్టర్ వైజ్ సిలబస్ పెట్టడం జరిగింది ఇందులో. సో దీంట్లో మనకి యావరేజ్ కోర్స్ ఫీ వచ్చేసి ఐఐటి బాంబేలో అయితే 2,28,000, ఐఐటి మద్రాస్ 75,000, ఇది పర్ ఇయర్ అయితే, ఇది పర్ సెమిస్టర్. ఐఐటి కాన్పూర్ 2,15,000 అండ్ ఐఐటి ఖరగ్పూర్ 82,000. ఓకే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఎన్ఐటి. ఎన్ఐటీస్లో ఇప్పటిదాకా ఐఐటీస్ చెప్పాను కదా, ఎన్ఐటీస్లోకి వచ్చేటప్పటికి షిబ్పూర్ మాత్రమే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మీకు ఆఫర్ చేస్తోంది ఎన్ఐటీస్లో. ఇది ఒక్కటి మాత్రమే. ఇది షిబ్పూర్ కూడా రీసెంట్గా ఎన్ఐటీస్లో యాడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మీకు తర్వాత ఎలాగో తెలుస్తూనే ఉంటాయి. సో ఇదన్నమాట ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిఫరెన్సెస్. సో ఈ రెండు కూడా ఈక్వల్లీ కాంపిటేటివ్ బ్రాంచెస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ ప్యాషన్. మీకు ఏది నచ్చితే ఆ బ్రాంచ్ తీసుకోవచ్చు. కానీ ఏరోనాటికల్ కావాలి అన్నా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలి అన్నా ఖచ్చితంగా మీ మార్క్స్ చాలా హై రేంజ్లో పెట్టుకోండి. గోల్ చాలా హై రేంజ్లో పెట్టుకోండి. అంత హై రేంజ్ నేను సాధించగలనా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పెట్టుకోవద్దు. వర్క్ చేయడం మాత్రమే నీ బాధ్యత. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ నీ కంప్లీట్ ఎఫర్ట్స్ దాని మీద పెట్టండి. రిజల్ట్ తర్వాత ఆలోచించాలి, ముందు పని చేయడం మీద ఆలోచించాలి. కాబట్టి స్టార్ట్ వర్కింగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఆల్.